శర్మ నాకు తెలుసు విష్ణు. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. తొందరగానే క్లోజ్ అయ్యాం. కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం. బిజినెస్లో వచ్చిన లాస్ వాడికి చూపించి అసలు నేను తీసుకుని బయటపడ్డాను. తప్పక చేశాను. నేను మోసం చేశానని తెలిసి కూడా ఒక్క మాటైనా అనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ సైలెన్స్ నన్ను ఎక్కువ బాధ పెట్టింది విష్ణు. తర్వాత ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలీదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత దర్శన్ వీడియోలోనే చూశాను. పాపం విష్ణు శర్మ నా చేతిలో మోసపోయాడు. నా కూతురు చేతిలో చనిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా మీకు? ఆ మనిషి, కారు డీటెయిల్స్ ఫేక్ అనే నమ్మరు. అయినా కేసు కూడా క్లోజ్ అయిపోయి ఉండదు. కొన్ని కేసులు అంతే అబ్బా, డెడ్ ఎండ్కి వచ్చి ఆగిపోతాయి. పోయి పని చూసుకోండి. సార్ మీరు అలా అనకూడదు. పోతావా పోవా, అవుట్. మన వాళ్ళందరికీ కిల్లర్ ఫోటో, కార్ డీటెయిల్స్ ఇచ్చి ఎతకమన్నా మచ్చా. వాడి గురించి తెలిస్తే గానీ ఈ కేసులో ఒక్కడికి కూడా ముందుకెళ్ళాం మామ. అందరూ అదే పనిలో ఉండారా. ఇదో ఆ శర్మ డాగ్ కెనాల్ ఓనర్స్ లిస్ట్ ఏమన్నావుగా. ఆయన కుక్కలతోనే ఇబ్బంది గాని మాకైంత ఎట్లాంటి ప్రాబ్లం లేదండి. శర్మన్న చాలా మంచోడు. ఆయనకిట్టు జరగడం మాకు చాలా బాధగా ఉండదు. లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవేంటి? ఆ సైడ్ సంగతి సరే, ఆ విష్ణు గారిని అబ్జర్వ్ చేస్తూ ఉండవా? అదే పనిలో ఉండనే కంతం. ఆడి ప్రతి మూమెంట్ మన కన్సర్న్లోనే ఉండాలి. ఇప్పుడు ఆడు ఏడుండాడు? ఇంకేడుంటాడు? లైబ్రరీలో. సరే, ఆ లైబ్రరీలో ఉంటే మరి ఆడెవడరా? నీ పిల్ల మొగుడా? చెప్పను నాకు. ఆ సేటు కూడా 10 రూపాయలు పడి 20 రూపాయలు నాతో చెప్పినప్పుడు నేను మెట్టుతో కొట్టుండాల్సింది. అబద్ధం అబద్ధం, నోరు తెరుచు అబద్ధం అబద్ధం. పేరు విష్ణు, చావెట్టున్నా న్యూస్ ఎంత సింపుల్ గా ఉండాలంటే తెల్లారా కొందికి కోవిడ్ మన లిస్ట్ లో చేరిపోవాలా. ఎవడ్రా ఎవడ్రా నువ్వు? ఈయనమోనే నేను కాల్చితే కత్తి అవుతాను. ఇప్పుడు దొరికినారా ఓడు నా పెట్టుకున్నా 10 రూపాయలే. ఇడు తల తెక్కలు నా కొడుకా. అవును సార్, లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవు. నాకెందుకో మినిస్టర్కి కేసుకి ఏదో సంబంధం కొంచెం కనిపించింది. మచ్చా
ఎవరు నా వల్ల? అంతా అయిపోయినదిరా. ఇన్నాళ్ళు ఆడు చేసిన మంచి ఈ రోజు ఆడిని ముంచేస్తాడరా. वासवसुहासगमनसुधा द्वारवती किरणार्भटी वसुधा अशोकविहितां कृपां ఇందిరా ఆలోచిస్తున్నావు? ఎవరి చేతిలో చస్తావానా? అబ్బే లేదన్నా, మీలో ఒక్కనైనా కొట్టకన ఉండడానికి రీజన్ ఏదైనా ఉండదా అని ఆలోచిస్తా ఉండ. మిమ్మల్ని చూస్తుంటే అయ్యేటట్లేదులే కానీ రండి. చూస్తుంటే మీకు నా ప్రాబ్లంకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఎవర్రా పంపింది? ఎవడు? రే విష్ణు, ఏంటికి రా ఇదంతా? రే, మంచి మంచి అని చేతికి కత్తొచ్చేదాకా తెచ్చుకున్నావు. మచ్చా బిన్నె ఎలబారేడు కన్నా పూడురా. ఇదేదో పెద్ద వ్యవహారంలో ఉంది. ఏంటో ఉంటే చంపేస్తారా? యాడికి పోయేది? ఇప్పుడేగా తెలుసుండది దీని వెనకాల ఎవడో ఉన్నాడని. రే, ఏం మాట్లాడుతుండవురా? వాళ్ళు చూసినావు కదరా ఎట్టుండారో. చంపేస్తారా? ఆ అమ్మకేం కాదు, 7 ఏళ్ళు తర్వాత బయటకు వచ్చేస్తది. 7 ఏళ్ళ? 7 ఏళ్ళ తర్వాత బయటకు వస్తా సరే, మరి ఆమె మీద పడిన నింద జీవితాంతం అలాగే ఉంటది. పడెక్క ఇడికి హెల్ప్ చేయడం వల్లే ఫ్యాషన్ అయిపోయినదిరా. ఏంద్రా అందరికి హెల్ప్ చేసి దేవుడైపోదాం అనుకుంటాండావా? మనిషిని అవుదాం అనుకుంటున్నా. నా మీద జరిగిన అటాక్కి మినిస్టర్ మనుషులకి సంబంధం ఉందని తెలుసుకోవడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. ఎందుకంటే డాక్ కెనాల్లో అన్ని కుక్కల డీటెయిల్స్ ఉన్నాయి కానీ లక్ష్మి డీటెయిల్స్ లేవు. ఒక పక్క వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతూనే తప్పించుకున్న కిల్లర్ని పట్టుకోవాలి. వాడు అని కారు అన్ని డీటెయిల్స్ ఫేక్. యాన్ నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలే. అన్ని దారులు మోసుకుపోయినట్టు అనిపించింది. అప్పుడెప్పుడో ఒక పుస్తకంలో ఒక మాట చదివినట్టు గుర్తు సార్, పెద్ద పెద్ద విషయాలు ఎప్పుడూ చాలా చిన్నగా విడిపోతాయంట. అలాంటిదే ఆ రోజు జరిగింది. బాబాయ్, నీ బండికి నీకు వనక్కం. దీని మీద పోయేదానికంటే నడిచి 4 సార్లు పోయి రావచ్చు. మార్చవా దీన్ని? ఎట్ట మోస్తుండో బాబాయ్? దేన్ని దాన్ని అనమాకు. ఈ బండి నా ప్రాణం. స్టార్ట్ చేసి అవకాశం లేదు కానీ ఉంటే నా కాలే కట్టితో పాటు దాన్ని ఎత్తుకొని పోతా. ఏమన్నావు బాబాయ్? నేనేమన్నాను? ఇందాక లాస్ట్లో ఏదో అన్నావు బాబాయ్.
అవకాశం లేదు కానీ ఉంటే నా కట్టి కాలేటప్పుడు నాతో పాటు బండిని కూడా ఎత్తుకుపోతా అన్నా. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది. ప్రాణం పోయాక బెల్ట్ తీసుకెళ్ళలేడు. ఆ బెల్ట్ తీసుకెళ్ళాడంటే ప్రాణాలతోనే ఉన్నాడా? ఏంది నువ్వు అనేదే? శర్మగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు మామ. ఎట్రా? చిన్న కామన్ సెన్స్ మామ. మనం ఊరికి వెళ్ళేటప్పుడు మనకు అవసరమైన మాత్రమే తీసుకెళ్తాం. తిరిగి రామని తెలిసినప్పుడే ఇంపార్టెంట్వి తీసుకెళ్తాం. ఆ బెల్ట్ వాడికి చాలా సెంటిమెంట్ మామ. ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళాడు. ఆ రోజు దర్శనం అని కలిసినప్పుడు ఆ ఇంట్లో ఏదో జరిగింది. మనకు తెలియని శర్మ బతికే ఉన్నాడు. ఆడేమ్మా, ఆడి మరణ శాసనాన్ని వాడే రాసుకున్నాడు.